హాయ్! బైబిల్ భాష్యానికి స్వాగతం. నేడు మనము 6వ సంకీర్తనను పరిశీలించబోతూ ఉన్నాం. ఇది సంప్రదాయంగా పేర్కొనబడినటువంటి 7 పశ్చాత్తాప కీర్తనలలో మొదటిది. దావీదు తీవ్రమైనటువంటి అస్వస్థత, లోతైనటువంటి ఆంతరంగిక వేదన, శత్రువుల యొక్క నిరంతరమైనటువంటి ప్రతిఘటనల మధ్య ఈ కీర్తన రచించినట్లు బైబిల్ పండితుల ద్వారా భావించబడుతూ ఉన్నది. ఈ కీర్తన హృదయంలో ప్రతిధ్వనించేటువంటి హీబ్రూ పదము హన్నీని, అనగా నాపై కృపచూపుము లేదా నన్ను కరుణించుము. 6:2. ఇది సాధారణంగా ప్రార్థన కాదు. ఇది దేవుని యొక్క నిబంధన కృప మాత్రమే తనల్ని రక్షించగలదని గ్రహించినటువంటి విరిగిన హృదయపు యొక్క అర్థనాదం ఇది. ఈ కీర్తనలో శక్తివంతమైనటువంటి హెబ్రీ చిత్రణలను మనం గమనిస్తాం. భయముతో కంపించేటువంటి ఎముకలు, కన్నీళ్లతో తడిసిపోయినటువంటి రాత్రులు, దుఃఖము చేత క్షీణించిపోయేటువంటి నేత్రాలు. బైబిల్ యొక్క దృక్కోణంలో శారీరక, మానసిక, ఆత్మీయ బాధలు పరస్పరము విడదీయరాని సంబంధము ఉన్నాయని తెలియచేస్తాయి. అయినప్పటికీ ఇట్టి విలాప గర్భము నుండి అచంచలమైనటువంటి విశ్వాసము ఉద్భవిస్తుంది. విలాపాన్ని ఆలకించే దేవుడు ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడని దావీదు ధైర్యంగా ప్రకటిస్తాడు. కీర్తన 6లో మనకు బోధించేటువంటి విషయం ఏమిటంటే, నిజమైన విశ్వాసము బాధను దాచిపెట్టదు. ప్రతి గాయాన్ని, ప్రతి కన్నీటిని, ప్రతి అర్థనాదాన్ని కృపామయుడైనటువంటి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తుంది. అక్కడ విలాపమే నిరీక్షణకు ద్వారమవుతుంది. కృపే స్వస్థతకు ఆరంభమవుతుంది. 6వ కీర్తన విలాప కీర్తనలకు ఆదర్శ రూపం. ఇది కరుణ కొరకు ప్రార్థనతో ప్రారంభమై బాధను నిజాయితీగా వ్యక్తపరిచి ఆపై అకస్మాత్తుగా విశ్వాసపూర్వకమైనటువంటి ధైర్యముతో ముగుస్తుంది. యెహోవా నా ఏడుపును ఆలకించెను, యెహోవా నా ప్రార్థనను అంగీకరించెను అని దావీదు దృఢంగా ప్రకటిస్తాడు. పరిస్థితులు వెంటనే మారకపోయినా దేవుని సన్నిధి అతనికి నిశ్చయత దొరికింది. ప్రారంభ క్రైస్తవ సంఘం, ఆది క్రైస్తవ సంఘం ఈ కీర్తనను ముఖ్యంగా పశ్చాత్తాప కాలాలలో ఆరాధనలో విస్తృతంగా ఉపయోగించబడింది. దేవుడు పరిపూర్ణతను కాదు, యథార్థ హృదయాన్ని కోరుతున్నాడని ఇది విశ్వాసులకు పదే పదే జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈనాటి ప్రపంచంలో మన బాధలను దాచుకొని అన్నీ బాగానే ఉన్నట్లు కనిపించాలన్నటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే 6వ సంకీర్తన మన వేదనను, మన భయాన్ని, మన అలసటను ఎలాంటి నటన లేకుండా దేవుని యొక్క కృపను వెతకటానికి సహాయం చేస్తూ ఉన్నది. విలాపము బలహీన విశ్వాసానికి గుర్తు కాదు. అది దేవునిపై ఉన్నటువంటి నిజమైన నమ్మకానికి వ్యక్తీకరణ. మన హృదయాన్ని దేవుడు ఎదుట కుమ్మరించినప్పుడు నిరీక్షణ చిగురిస్తుంది. అనేక సందర్భాలలో స్వస్థతకు తొలి అడుగు దేవుడు మన మొరను ఆలకించాడనటువంటి నిశ్చయతే. గాడ్ బ్లెస్.